హలో అండి. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా! నేను ఇక్కడ చుక్క కూరతో పచ్చడి చేశానండి. చాలా బాగా కుదిరింది. దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనెను వేసుకొని అందులో 15 పచ్చిమిరపకాయలని, ఒక స్పూను నువ్వులు, అర స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్రని వేసుకొని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని సన్నగా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసుకొని మూతను పెట్టి చుక్క కూరని చక్కగా మెత్తగా కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇది మనకి త్వరగానే మగ్గిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానిలోనే రుచికి తగినంత ఉప్పుని 5-6 వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న చుక్కకూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న దీన్ని పోపు పెట్టుకున్నామంటే పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కావాలనుకుంటే దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి.